వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఝాన్సీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు స్పష్టం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. శిల్పా చౌదరి నివాసంలో పోలీసుల సోదాలు, కీలక పత్రాలు స్వాధీనం. బీజేపీ నేత రమేష్ పై టీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే గుణమంటూ విమర్శ. ముగిసిన బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర చివరి రోజున పోటెత్తిన భక్తులు. దుండిగల్లో విల్లాలు కొని విలవిల లక్ష్మీ నివాస కన్స్ట్రక్షన్ కంపెనీ భారీ మోసం. ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు వరి రైతుల కోసం పోరాటం చేసినా కేంద్రం వడ్లు కొనుగోలు చేయమని స్పష్టం చేసిందని వివరించారు. ధాన్యం కొనుగోలు రాష్ట్రం చేతిలో లేదని మంత్రి ప్రకటించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన ఉమ్మడి జిల్లా నీటి పారుదల బోర్డు సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల నుంచి యాసంగి నీటి విడుదల ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల కింద మొత్తం 2.66 లక్షల ఎకరాలకు 23.832 టీఎంసీల నీటిని కేటాయించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. యాసంగిలో పంటలకు డోకా లేదన్న మంత్రి లాభసాటి పంటలు పండించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఇతరుల మాటలు నమ్మి మోసపోవద్దని రైతులకు సూచించారు. వారికి నేను మనవి చేస్తా ఉన్నాను, కొద్దిగా ఆలోచన చేయండి. మీరు చూస్తూ ఉన్నారు, గత 20 రోజులుగా మన యాసంగి వడ్ల విషయం తేల్చండి అని చెప్పి మనం కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. వివిధ మార్గాల ద్వారా మన నిరసనను కూడా తెలియజేస్తా ఉన్నాం. చివరికి పార్లమెంటులో గత వారం రోజులుగా మన ఎంపీలు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో నిలదీయడం జరిగింది. మా యాసంగి బియ్యాన్ని మీరు కొంటరా కొనరా తేల్చి చెప్పండి అని చెప్పి గత వారం రోజులుగా మనం అడుగుతూ ఉంటే, నిన్ననే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు మేము యాసంగి వడ్లు బాయిల్ రైస్ యాసంగి బియ్యాన్ని మేము కొనము అని చెప్పి వారు తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి రైతన్నలు ఆలోచన చేయాలి. మరి కేంద్రం ఒకవేళ మన యాసంగిలో పండిన బియ్యాన్ని కేంద్రం తీసుకోకపోతే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేయలేక మరి కొనుగోలు కేంద్రాలు ఉండవు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసింది. యాసంగిలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవు. కాబట్టి రైతులు గమనించాలి, మన చేయిలో ఉన్నదంతా మనం చేస్తూ ఉన్నాం. సీఎం గారి చేయిలో ఉన్నది నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, 24 గంటల కరెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, విత్తనాలు మందులు సకాలంలో మేము ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇట్లా రైతు బంధు, రైతు పెట్టుబడి సాయం ఇస్తూ ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగా రైతుల్ని ప్రోత్సహించేందుకు, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేయిలో ఉన్నదంతా మనం చేస్తూ ఉన్నాం. మన చేయిలో లేదల్లా ఒకటే ఒకటి అది ధాన్యాన్ని కొనుగోలు చేయడం. అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అంశం. మరి వాళ్ళ కేంద్రమేమో మేము యాసంగి బియ్యాన్ని మేము తెలంగాణ నుంచి కొనుమో అని చెప్పి కరాఖండిగా చెప్తున్న సందర్భంలో మరి యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉండవు. దయచేసి రైతులు అర్థం చేసుకోవాలి. దీనికి తగ్గట్టుగా రైతులు నిర్ణయం చేయాలి, ఆలోచించాలి. ఏది లాభసాటి పంటనో, ఏది వారికి అనువుగా ఉంటుందో దాన్ని పండించుకొని లాభం పొందాలి, మంచిగా ఉండాలని చెప్పిన రైతులను కోరుతా ఉన్నాం. దయచేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి మనం మోసపోవద్దు. ఎందుకంటే కేసీఆర్ గారు నిరంతరం రైతు కోసం, రైతు శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి వారు ముందు ఆలోచించే విషయం చెప్పారు. కాబట్టి రైతులను నేను మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. దయచేసి మీరు ఆలోచన చేసి మీకు ఏది లాభసాటిగా, మీకు ఏది అనువుగా ఉంటుందో ఆ పంటల్ని వేసుకోవాలని చెప్పి
నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. లేదు ఎవరికైనా మిల్లర్లతో ఒప్పందాలు తీసుకుంటే వాళ్ళు వరి వేసుకోవచ్చు. లేదు సొంతం మీరు తినడానికైతే. రంగారెడ్డి జిల్లా గండిపేట సిగ్నేచర్ వేళ శిల్పా చౌదరి నివాసానికి చేరుకున్న నార్సింగి పోలీసులు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. పోలీసులకు వచ్చిన సమాచారం బాధితులకు తెలియగానే శిల్పా చౌదరి ఇంటికి ఒక్కొక్కరు దాదాపు 5 మంది వరకు చేరుకున్నారు. పోలీసులకు మొరపెట్టుకున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న శిల్పా చౌదరి కొన్ని కీలక సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఐసిఐసిఐ బ్యాంక్ కోకాపేటకు వెళ్లి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సిగ్నేచర్ విల్లాలో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పడేసారు తెలుసా ఎప్పుడైనా ఇంకాకి వెళ్ళిపోయిందా బాబు బాబు మేడం రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ను నగర మేయర్ సునీల్ రావును విమర్శించే అర్హత మాజీ డిప్యూటీ మేయర్ బీజేపీ నేత గుగ్గులపు రమేష్కు లేదని తెలంగాణ చౌక్ వ్యవస్థాపక అధ్యక్షులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జిఎస్ ఆనంద్ అన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి గంగుల కమలాకర్తోనే నీవు అభివృద్ధి చెందిన విషయం మర్చిపోయి మాట్లాడడం సరికాదన్నారు. అనవసరపు మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే గుణం నీదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఉండి లీడర్ గా ఎదిగిన విషయాన్ని మర్చిపోరాదని గుర్తు చేశారు. మంత్రి గంగుల కమలాకర్ గారు మేయర్ సునీల్ రావు గారి ఇద్దరి కాంబినేషన్ లో కరీంనగర్ ఎంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మీరు వచ్చి చూడొచ్చు. మీరు కంటివేని కబూతులా మీరు వచ్చి చూపెడతారు. ఏదో అన్ని తవ్వి పెట్టారు అంటున్నారు. దానికి తవ్వుతూనే డ్రైనేజ్ పైపులు పోతాయి. అది టెక్నిక్ ఉన్నది. అది అలాగే నిన్నదాకా మొన్న ఫస్ట్ కరోనా వేవ్ వచ్చినప్పుడు ఈ గంగుల కమలాకర్ మంత్రి గారు మేయర్ సునీల్ రావు గారు ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజల్లో తిరుక్కుంటా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. అప్పుడు మీరు ఉన్నారా? మీరు వచ్చిందా? మీ పార్టీ వారు ఎవరైనా కనబడ్డారా? ఇక్కడ ప్రజల కోసం చూసారా? మీకు టీఆర్ఎస్ లో ఉన్న విలువ బీజేపీలో మీకు ఉన్నదా? ఆ రోజు గుగ్గిల రమేష్ వస్తుందంటే దాదాపు గంగుల కమలాకర్ వస్తున్నట్టు లెక్క ఉండే. కానీ మీరు ఏదో దురాశ పడి పార్టీని విడిచిపెట్టిపోయారు. అదే మరి వదిన గారి టీఆర్ఎస్ పార్టీలో ఎందుకున్నారు? ఎందుకు రాజీనామా చేస్తలేరు? అంటే ఒక కాలు ఒక పడవ మీద, ఒక కాలు ఒక పడవ మీదనా? మా కార్పొరేటర్లు ఐకమత్యంగా అందరు ఒక కాడ ఉన్నారు. మీరు అంటున్నారు నమ్మకం లేదు. నమ్మకం కాదు. మా కార్పొరేటర్లు వజ్రం లాంటి వాళ్ళు, బంగారం లాంటి వాళ్ళు, బిజాసుడు దొంగలు ఉన్నారని మేము మా కాపాడుకుంటున్నాం. ఈరోజు వాళ్ళు ఏదో క్యాంపుకు పోతే చూడలేక వాళ్ళు ఆనందంగా భార్య పిల్లలతో అది చేస్తూ ఉంటే కళ్ళు మండి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ దొంగలతో కాపాడుకోవడానికి నీకు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది గంగుల కమలాకర్, నీకు నడక నడిపింది గంగుల కమలాకర్. ఈ గంగుల కమలాకర్ లేకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక ఉద్యమకారుడిగా ఉద్యమాలు నేర్చుకోవడం కాదు, ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా ఉన్నత స్థానానికి వెళ్ళాలని చూడాలి తప్ప మీరు ఆకాశం పైకి ఊస్తా భూమిని ఉంచుతా అంటే ఇదంతా కుదరది. అది ఆ ఊము నీ నోట్లే పడుతుంది. అంటే గంగుల కమలాకరణ నీ నోట్లే ఉంచినట్టే లెక్క. ఇది గుర్తుపెట్టుకో. నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ఉంటే
ప్రజాస్వామ్యంలో ఒక మంచి వ్యక్తిగా ఉంటారు. మరి బీజేపీ పార్టీ మీకు అదే నేర్పిందా? బీజేపీలో అంటే అవినీతి కార్యక్రమాలు చేసిన వాళ్ళు బీజేపీలో ఉంటారు, నీతి నియమాలు చేసిన వాళ్ళు లేని వాళ్ళు బీజేపీలో ఉంటారు, మళ్ళీ ఎక్కువ లేనిపోని ఆరోపణ చేసిన వాళ్ళు బీజేపీలో ఉంటారు. మరి బీజేపీలో వాళ్ళు అట్లా. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం మారుట్ల గ్రామంలో కార్తీక పౌర్ణమి నుంచి ప్రారంభమైన బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర అమావాస్యతో ముగిసింది. 15 రోజుల పాటు జరిగిన జాతరలో వివిధ జిల్లాల నుంచి 1,00,000కు పైగా భక్తులు పుణ్య స్నానాలను ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఆ ప్రాంతమంతా భక్తులతో కిటకిటలాడింది. శివనామ స్మరణంతో మారుమోగిపోయింది. అమావాస్య కావడంతో ఉదయం 3 గంటల నుంచి భక్తులు దేవాలయానికి చేరుకొని కార్తీక స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ బుగ్గ రామలింగేశ్వర స్వామి సదాయిల కాలం కావాలని ప్రార్థిస్తున్నాం. అప్పగానే ఆరుట్ల గ్రామ ఉప సర్పంచ్. ఈ ఆరుట్ల గ్రామం మంచాల మండలం రంగారెడ్డి జిల్లా తెలంగాణ. ఈ ఆరుట్ల గ్రామంలో కార్తీక మాసం పౌర్ణమి నుంచి 19 తారీఖు నుంచి డిసెంబర్ 4 తారీఖు వరకు ఈ రోజు వరకు ఈ బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ రోజు చివరి రోజు కాబట్టి వేలాది మంది లక్షలాది మంది స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలి వస్తున్నారు. మా గ్రామ పంచాయతీ నుంచి ఎంత డెవలప్ చేయాలో అంత చేస్తున్నాము. అదేవిధంగా భక్తులు ఇచ్చే విధానాల ద్వారా కూడా ఈ దేవాలయ అభివృద్ధి ఈ దేవాలయ ఆరుట్ల గ్రామం మంచాల మండలంలోని బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఇది కార్తీక మాసంలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులన్నీ కూడా ఇక్కడ విశిష్టత. ఈ యొక్క ఆలయం రామలింగేశ్వర స్వామి వారు లింగ రూపంలో కాకుండా స్వామివారు ఉత్సవమూర్తి రూపంలో ఇక్కడ మూర్తి రూపంలో కూడా స్వామివారు కొలుస్తారు. ఇక్కడ అన్నిత్యము కూడా తూర్పు నుంచి పడమరకు తూర్పు నుంచి పడమరకు నీటి ప్రవాహం ఉంటుంది. ఈ యొక్క ప్రవాహం అంతా కూడా ప్రతినిత్యము కూడా స్వామివారి పాదాలను తాకుతూ కూడా వెళ్తుంది. ఆ పాదాలు తాకుతూ వెళ్తున్నటువంటి నీళ్ళల్లో ఎవరైతే స్నానం చేస్తారో వారికి ఉన్నటువంటి రుగ్మతలు, వారికి ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి ఇక్కడ భక్తులు విధిగా విశ్వసిస్తుంటారు. అదే క్రమంలో ఈ యొక్క మండపంలో ఈ యొక్క ఆలయంలో బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసంలో పౌర్ణమి అనుకుని అమావాస్య కార్తీక మాస బహుళపక్ష అమావాస్యలో కూడా ఈ యొక్క జాతర 15 రోజుల పాటు సాగుతుంది. ఈ యొక్క జాతరలో రాష్ట్రం నుంచి అనేక మంది కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ కంపెనీ తమ వినియోగదారులకు కుచ్చుటోపి పెట్టింది. సంపాదనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతున్న ఈ సంస్థ సరైన అనుమతులు లేకుండా 260 విల్లాలను నిర్మించి కొనుగోలుదారులకు అంటగట్టింది. ఒక్కో విల్లాకు 50 లక్షల నుంచి
కోటి రూపాయల వరకు వసూలు చేసింది. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ విచారణకు ఆదేశించారు. దీంతో దుండిగల్ మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారి రంగంలోకి దిగి ఆ విల్లాలను సీజ్ చేశారు. వచ్చి మాట్లాడాను, ఆమె రాలేదు. ఇప్పుడు ఇష్యూ పెద్దగైంది. ఈ 350 ఇల్లుని కొట్టేయడం ఖాయం, మనం కోర్టు చుట్టూ తిరగడం ఖాయం. ఇది రాసుకోండి, మీరు కాదు కదా భగవంతుడు. చెప్పాడు గవర్నమెంట్ ఆఫీసర్ రామాట చాలా అదే ఇందాక అదే మాట్లాడారు. మీరు అదే కదా సార్ మాకు వచ్చి కన్వే చేస్తున్నారు. అదే అందుకని నేను చెప్తున్నాను, అది పంచాయతీ పర్మిషన్ తీసుకోలేదు. అదే మా ఆఫీస్ ఉంది, మున్సిపాలిటీ ఆఫీస్. నేను అందరూ సార్లు మొత్తం చెప్తాను. ఈసారి కాదు, సార్ మేడం సార్ని పంపించారు. ఎవరన్నది సార్ వచ్చారు, ఇంకో సార్ వచ్చినా అక్కడ తీసుకెళ్ళని మాట్లాడు. మేము ఇంతమంది రాగానే మాకు వచ్చాను. మహిళలకు సమన్యాయం జరగాలంటే తప్పకుండా నేటి మహిళలు, యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కురుమా ఈశ్వరిబాయ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని వివేకానంద డిఎడ్ కళాశాలలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారత అవగాహన కార్యక్రమంలో జిల్లా జడ్జి ఎంఆర్ సునీతతో పాటు ఈశ్వరిబాయ్ పాల్గొని మాట్లాడారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండడం వల్ల వివక్షను రూపుమార్చుకోవచ్చని అన్నారు. గృహహింస, మహిళపై దాడి, లైంగిక వేధింపులు, మహిళా చట్టాలు, దిశ చట్టం, బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ మావాలా ఆదిలాబాద్. We welcome you, sir. ज्योति परब्रह्म दीपेन साध्यते वन्दे मातरं मधुरभाषिणीं सुखदां सुमिताधरम्. Secretary of District Legal Services Authority, Adilabad. Also the office, and in spite of their hard work, where women are, but many of the program on empowerment పరిష్కారాన్ని చూపేటువంటి భాగంలో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అసలు లీగల్ ఎంపవర్మెంట్ అంటే మనము సూక్ష్మంగా ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలుకుంటారు. ఖచ్చితంగా ఇది అందరికీ తెలిసిన విషయమే, అందరూ సంతోషపడే విషయమే. అంత మహాశివుడు కూడా తన శరీరంలో సర్వభాగం ఇచ్చాడు పార్వతీదేవికి. కాబట్టి మనము మగవాళ్ళలో ఏమీ తీసుకోమని ఒక సగం అక్కడ ఒక సగం ఇక్కడ కలిస్తేనే
పర్ఫెక్ట్ పిక్చర్ అనేది వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ మన కాన్స్టిట్యూషన్ మనకి లేడీస్ వాళ్ళ హక్కులు అవన్నీ చెప్తున్నాయి. ఈరోజు నాల్సా ప్రోగ్రామ్ లో భాగంగా కూడా ది మెయిన్ ఆబ్జెక్ట్ అండ్ థీమ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఇస్ టు ఎడ్యుకేట్ ఆల్ ది ఉమెన్ రిగార్డింగ్ ది వాళ్ళకున్న హక్కుల గురించి చెప్పడానికి. సో బై ది వే ఇప్పుడు వాట్ మై కాన్సెప్ట్ ఇస్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us నాట్ ఫైట్ ఫర్ అవర్ రైట్స్ because the constitution has given even the duties to a citizen. ఇప్పుడు సిటిజన్ ఉన్న చోట మనం కూడా వస్తాం. మనము ఇన్ ద సెన్స్ నేను, మీరు, టీచర్లు, పిల్లలు, ఎవ్రీబడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to do our duty. My concept is that first of all let us do our duty and thereafter fight for our rights when our rights are violated. So without going and doing our duty and only fighting for the rights is not correct. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్ కూడా నేనే డీల్ చేస్తున్నాను. ఐ డోంట్ థింక్ దట్ ఉమెన్ ఆర్ నాట్ అవేర్ అబౌట్ దేర్ రైట్స్. మన 75 ఏళ్ళు అయిందండి రాజ్యాంగం వచ్చి, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసి 75 years అయింది. ఈ 75 years అయిన అందులో భాగంగానే ఇప్పుడు నిజామాబాద్ జిల్లా నడిబొడ్డున గాంధీ చౌక్లో బీజేపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని, లేకపోతే ధర్నాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నారాయణపేట జిల్లా దన్వాడ మండలంలో ఉమా మహేశ్వర జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నవగ్రహ పూజ, జలాభిషేకం, అగ్నిగుండం కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అగ్నిగుండం దాటుతూ స్వామివారికి పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ ఉత్సవాలలో దన్వాడ ఎస్ఐ రాజేందర్, సర్పంచ్ భారతి, సచిన్ పాల్గొన్నారు. గ్రామము దన్వాడ మండలం లోపల ఈ కార్యక్రమంని రోజు రోజు పెరుగుతూ అగ్నిగుండ కార్యక్రమము, బోనాల కార్యక్రమము, ఉమామహేశ్వర ద్వాదశ వ్రతాలు ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరము తిరుగును. దీనికి గ్రామ ప్రజలు, భక్తులు, శివస్వాములు అందరి సహకారంతోనూ రోజు రోజు దేవాలయం డెవలప్ అవుతున్నది. భక్తుల సహకారం నుండి కూడా ఉన్నది. దన్వాడ మండల్, దేవరకద్ర మండల్, మళ్ళా వన్పర్తి మండల్, కర్నూలు నుండి, హైదరాబాద్ నుండి, బొంబాయి నుండి, ఇప్పుడే హైదరాబాద్ నుండి వాళ్ళు వచ్చిండ్రు. అట్లాంటి ఎక్కడెక్కడనో అమ్మవారి యొక్క దయ, ఉమామహేశ్వరు యొక్క దయ నుండి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. నా పేరు గౌని శ్రీనివాస్, ఎక్స్-ఎంపీటీసీ, నారాయణపేట జిల్లా దన్వాడ మండలం ఎమ్నోన్పల్లి గ్రామంలో ఈరోజు ఉమామహేశ్వర జాతర మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గత 3 రోజుల నుండి ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇక్కడ అగ్నిగుండము మరియు ర్యాలీ కార్యక్రమము మరియు కోలాటము మరియు భజనలు మరియు రెట్టెపట్ల కార్యక్రమాలు
మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పూజారి నంబి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మరియు వ్యవసాయులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఏర్పడి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. గత బాంబే నుండి కానివ్వండి, హైదరాబాద్ నుండి మరియు చుట్టుపక్కల మండలాల నుండి ఎంతోమంది భక్తులు ఇక్కడ వచ్చేసి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఒక రోజు కూడా ఇక్కడ ఉండి మళ్ళీ మరుసటి రోజు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి శనివారం కూడా భక్తులు వచ్చి ఇక్కడ పండుకొని వాళ్ళ మొక్కులు. పెట్రోల్ డీజిళ్లపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం వ్యాట్ని తగ్గించకుండా చోద్యం చూస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి మండిపడ్డారు. బీజేపీ పాలిట రాష్ట్రంలో వ్యాట్ను తగ్గించి ప్రజలకు కొంత ఊరట కల్పించాలని అన్నారు. ఇప్పటికైనా వ్యాట్ని తగ్గించాలని, లేదంటే కేసీఆర్ ప్రభుత్వ అరాచకాలకు అడుగడుగునా అడ్డుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిళ్లపై వ్యాట్ ధరలను వెంటనే తగ్గించాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిళ్లపై వ్యాట్ ధరలను వెంటనే. ఈ 2 రోజుల క్రితమే ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ముందుకొచ్చి డీజిల్ పెట్రోల్ పై ఉన్నటువంటి వ్యాట్ను తగ్గించి ప్రజలపై భారం తగ్గించి 100 రూపాయల లోపల పైన ఉన్నటువంటి ధరలను లోపలికి రావడం జరిగింది. మరి ఈరోజు మనం దేశంలో ఉన్నటువంటి పెట్రోల్ ధరలు పక్కనున్న కర్ణాటక కావచ్చు, ఉత్తరాది రాష్ట్రాలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, ఇంకా కొన్ని రాష్ట్రాలు కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో ధరలు తగ్గినా కూడా తెలంగాణలో ఎందుకు తగ్గుతలేవో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు తగ్గించారు, మీరు కూడా తగ్గియండి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది. ఆ మధ్యలో జిల్లా కలెక్టరేట్ కూడా ధర్నా చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని మండల కేంద్రాల్లో కూడా వికారాబాద్ జిల్లా సంబంధించినటువంటి అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నా చేయడం జరిగింది. మరియు గత 4 రోజులుగా యువ మోర్చా ఆధ్వర్యంలో, మహిళా మోర్చా ఆధ్వర్యంలో, ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో, ఈరోజు బీసీ మోర్చా ఆధ్వర్యంలో రేపు. ఇప్పుడు మరొక్కసారి హెడ్లైన్స్ చూద్దాం. యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు స్పష్టం చేసిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. శిల్పా చౌదరి నివాసంలో పోలీసుల సోదాలు, కీలక పత్రాలు స్వాధీనం. బీజేపీ నేత రమేష్ పై టీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే గుణమంటూ విమర్శ. ముగిసిన బుగ్గరామలింగేశ్వర స్వామి జాతర, చివరి రోజున పోటెత్తిన భక్తులు. దుండిగల్లో విల్లాలు కొని విలవిల, లక్ష్మీ నివాస కన్స్ట్రక్షన్ కంపెనీ భారీ మోసం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.